బేగంపేట్ రైల్వే స్టేషన్ జంట నగరాల నడిబొడ్డున ఉండే పురాతన స్టేషన్ ఇప్పుడు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎయిర్పోర్ట్ ను తలపించే ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. 22న గురువారం ప్రధానమంత్రి మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేకతలు ఏంటో మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద రైల్వే శాఖ మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి పలు రైల్వే స్టేషన్లని సుందరీకరిస్తోంది. అయితే దానిలో భాగంగానే బేగంపేట రైల్వే స్టేషన్ కూడా రెనోవేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పూర్తిగా కూడా పనులు ప్రారంభం అయిపోయాయి, పూర్తిగా పనులు కూడా అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రేపు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఇది వర్చువల్గా ఈ స్టేషన్ కూడా ప్రారంభించనున్నారు. సో మొత్తం 98% అయితే పూర్తిగా పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ తరహాలో ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా ప్రయాణికులకు వాళ్ళ యొక్క సౌకర్యార్థం అయితే తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సుమారుగా 26.55 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఈ పనులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులకు స్టేషన్లోకి ఎంటర్ కాగానే ఒక మంచి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక రాక్ గార్డెన్ కూడా నిర్మించారు. అక్కడ ఉన్నటువంటి ఆ కొండలు, ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళన్నింటినీ కూడా మంచి పార్కు కింద కూడా కన్వర్ట్ చేశారు. అలాగే స్టేషన్లోకి అడుగు పెట్టగానే తెలంగాణ రాష్ట్ర పక్షి అయినటువంటి ఆ పాలపిట్టకు సంబంధించినటువంటి ఆ నమూనాలు, ఆ పాలపిట్టల నమూనాలు కూడా మంచి ఒక లుకింగ్ అయితే తీసుకొచ్చాయి. ఆ ప్రయాణికులకు కూడా మంచి కనువిందు చేయడానికి కూడా మంచిగా ఈ దోహదపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక స్టేషన్ లోపలికి వెళ్ళే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా కూడా అంతా ఎలివేటర్కు సంబంధించి 2 ఎస్కలేటర్సు, అలాగే 2 లిఫ్ట్లు, అలాగే సుమారుగా 12 మీటర్ల వెడల్పుతోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మించారు. మొత్తం ఒక మినీ ఎయిర్పోర్ట్ తరహాలో కూడా ఈ బేగంపేటకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్కు సంబంధించి రెనోవేట్ పనులు అయితే పూర్తి కావచ్చాయి. మొత్తం మీద రేపు మనకు దేశ ప్రధాని వర్చువల్గా కూడా ఈ స్టేషన్ అయితే ప్రారంభించనున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి అంటే ఏ సౌకర్యాలు ప్రయాణికుల కోసం తీసుకొచ్చారో చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సాధారణ ప్రయాణికులు కాదు, ఎవరైనా బ్లైండ్ పీపుల్ ఉన్నా కూడా సో వాళ్లకు ఉపయోగపడే విధంగా కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లైన్స్ అన్నీ కూడా ఫామ్ చేసి వాళ్ళ ఈ స్టిక్ ద్వారా కూడా ఇక్కడ నుంచి మనకు ఆ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ట్రైన్ ఆగే ఆ ప్లాట్ఫామ్ వద్దకు కూడా తీసుకువెళ్ళేటువంటి పనులు కూడా చేస్తూ ఉన్నారు. అంటే సాధారణ ప్రయాణికులకే కాదు అందరికీ కూడా అందుబాటులో ఉండేలా కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మొత్తం ఈ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు అంటే ప్రయాణికుల సౌకర్యార్థం ఏ సౌకర్యాలు చేశారో అనేది కూడా చూద్దాం. రైట్, స్టేషన్లోకి అడుగు పెట్టగానే మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే బుకింగ్ కౌంటర్ కనిపిస్తూ ఉంది. ఎంక్వైరీ, అలాగే జనరల్ టికెట్స్, అలాగే ఏదైతే మనకు రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ కూడా కనిపిస్తూ ఉంది. అలాగే అటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ పక్కన చూసుకుంటే ఏటీవీఎం కూడా ఉన్నాయి. అంటే ఆటోమేటిక్ వెండర్స్ టికెట్ మిషన్కి సంబంధించినటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ ప్లేస్ చేయనున్నారు. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా ప్రయాణికులకు సంబంధించి వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. ఈ వెయిటింగ్ హాల్ కూడా మనకు సుమారుగా ఒకే సందర్భంలో అంటే ఒకే టైంలో సుమారుగా 100 మంది వరకు కూడా ప్యాసింజర్స్ ఇక్కడ వెయిట్ చేసే విధంగా కూడా సేద తీరే విధంగా కూడా ఈ వెయిటింగ్ హాల్ని కూడా నిర్మించారు. అలాగే మనం చూసుకున్నట్లయితే పూర్తిగా అటు 4 వైపులా కూడా పెద్ద హై మౌంటెడ్ వాల్ ఫ్యాన్స్ కూడా దానికి మనకు ఫిక్స్ చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే లోపల చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ ట్రాక్ అంతా కూడా మొత్తం ఎలివేటెడ్కు సంబంధించి ఆ షెడ్ని కూడా నిర్మించారు. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. ఆ షెడ్ మొత్తం అంతా కూడా పూర్తి హై మెటీరియల్తో కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. రైట్, మనకు ఈ వైపున చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్న కూడా ఎడమ వైపున 2 ఎస్కలేటర్స్ ఉన్నాయి. అలాగే కుడి వైపున కూడా 2 ఎస్కలేటర్స్ ఉన్నాయి. అండ్ ర్యాంప్కు సంబంధించిన ఈ వాక్ కూడా చూడొచ్చు. దివ్యాంగులు ఎవరైనా ఉన్నా కూడా వీల్ చైర్తో ఉన్నా కూడా వాళ్ళు వెంటనే సులువుగా దాటేందుకు ఈ ర్యాంప్ వాక్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే పూర్తిగా ఇది ఆ ఎలివేటెడ్ ఏదైతే కారిడార్ ఉందో, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో దానికి కనెక్ట్ అయ్యేలా కూడా ఉంది. అండ్ పూర్తిగా అది 12 మీటర్ల వెడల్పుతో కూడా ఈ యొక్క ఎలివేటెడ్
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. రైట్, మనం ఇది చూసుకున్నట్లయితే మొత్తం 12 మీటర్ల వెడల్పుతో కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ఈ చివరన ఒక లిఫ్టు, ఆ చివరన ఒక లిఫ్టు, 2 లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా సరే నడవలేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే దివ్యాంగులకు కూడా ఉపయోగపడేలా కూడా ఈ 2 లిఫ్ట్లని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మనకు దీనికి సంబంధించి మొత్తం ఆ లైటింగ్ అదంతా కూడా ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ సందర్భంగా రేపు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ని, ఈ బేగంపేట రైల్వే స్టేషన్ కూడా వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఎస్, ఆ బేగంపేట రైల్వే స్టేషన్ని రెనోవేట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ స్టేషన్ మొత్తం కూడా, ఈ స్టేషన్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మహిళలే కావడం గమనార్హం. అయితే రైల్వే శాఖ పూర్తిగా కూడా బేగంపేట రైల్వే స్టేషన్ని ఉమెన్ సెంట్రిక్, అంటే మహిళలకే ప్రాధాన్యం ఇస్తూ కూడా ఈ స్టేషన్ని నడిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈ స్టేషన్ ఇన్ఛార్జ్ పల్లవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పల్లవి గారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి ఈ స్టేషన్ మొత్తం మీద? స్టేషన్ మొత్తం మీద 22 మంది అండి. బుకింగ్, టికెట్ చెకింగ్, ఇంకా ప్రొటెక్షన్ ఫోర్స్, దానికి అడిషనల్గా ఇంకో 10 మంది అండి. టోటల్ ఆల్మోస్ట్ 32 to 35 మెంబర్స్ ఉంటాం ఇక్కడ. సో ఎలా ఉంది మీ ఫీలింగ్, ఎలా ఉంది? అంటే చాలా వరకు ఎక్కువ కూడా మెయిల్ ఉంటారు కదా ఈ రైల్వే, అంటే ఈ రైల్వేకి సంబంధించినటువంటి దీంట్లో శాఖలో ఎక్కువగా మేలే ఉంటారు. సో మీరు ఈ యొక్క స్టేషన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్, ఎలా ఉంది? చాలా గొప్ప ఫీలింగ్ అండి. ఇంతమంది ఉండగా ఒక ఫీమేల్ని తీసుకొని ఒక ఇంత పెద్ద స్టేషన్ని హ్యాండిల్ చేయడానికి ఇవ్వడం, గ్రేట్ ఫీలింగ్. రిప్రజెంటింగ్ ఆల్ ద విమెన్, అది చాలా గొప్ప ఫీలింగ్ అండి. రైట్, అంటే ఇప్పుడు ఈ రెనోవేషన్ పనులన్నీ కూడా ఎంతవరకు వచ్చాయి? ఎల్లుండి ఇనాగ్రేషన్ ఉంది కాబట్టి 22nd ఇప్పటి వరకు ఎంత మేర పనులు అయిపోయాయండి? ఆల్మోస్ట్ 90% అయిపోయిందండి. 10% కొంచెం చిన్న చిన్నగా అవి ఇవి చేసేయడం అయిపోతుంది. ఆ రోజు వరకు మొత్తం అయిపోతుందండి. రైట్, అంటే ఈ ప్రయాణికుల సౌకర్యార్థం ఎలాంటి వాళ్ళకు సౌకర్యాలు అందించనున్నారు మీరు? నంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచాము. ముందు 2 కౌంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు టోటల్ 5 కౌంటర్లు ఇచ్చాము. ATVM ఫెసిలిటీస్ అది ఇచ్చారు. దాని డిపార్చర్ హాల్స్, అది ప్యాసింజర్స్ ట్రైన్స్ కోసం వెయిట్ చేయడానికి పెద్ద లెవెల్లో, లార్జర్ స్కేల్లో ఉంది. అండ్ పార్కింగ్ ఏరియా పెరిగిపోయింది. మీకు రాగానే ఇంటర్నేషనల్ లెవెల్ ఫీల్ ఉంటుంది చూడగానే, బయట నుంచి ఇంత గొప్ప ప్లేస్కి వెళ్తున్నామా అన్నది హ్యాపీ గుడ్ ఫీలింగ్ వస్తుంది. దాని దివ్యాంగజన్ అన్న వాళ్ళకి సపరేట్గా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, సపరేట్గా టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎస్కలేటర్స్ పెంచాము, సో జనాలకి ప్రాబ్లం ఉండదు. లిఫ్ట్స్ అనేవి కెపాసిటీ పెంచేశారు. ముందు ఒక 4-5 ఒక లిఫ్ట్లో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఒకేసారి వెళ్ళొచ్చు. ర్యాంప్ ఫెసిలిటీ ఉంది ఎవరైనా వెళ్ళడానికి. అండ్ గ్రీనరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎకో ఫ్రెండ్లీ అయిపోయింది. చూడగానే ఒక గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫీలింగ్ అండి. సో చాలా ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్ ఇస్తుంది. సో ఇది సిచ్యువేషన్. పూర్తిగా కూడా స్టేషన్ రూపురేఖలన్నింటి కూడా మార్చేశారు. అలాగే ఒక్కసారిగా స్టేషన్ లోపలికి రాగానే ఒక చిన్న గార్డెన్ లాగా, ఒక రాక్ గార్డెన్ లాగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్టేషన్ అంతటా, స్టేషన్ ఆవరణలో కూడా మొత్తం మొక్కలు కూడా ఏర్పాటు చేశారు. అందరికీ కూడా అవసరం, అంటే ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్స్ పెంచారు, లిఫ్ట్ల యొక్క సామర్థ్యాన్ని పెంచారు, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల సామర్థ్యాన్ని కూడా పెంచి పూర్తిగా ఈ యొక్క బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలను కూడా మార్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, బేగంపేట నుంచి.